హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక లబ్ధిదారుల కోసం కొత్త యాప్ ను విడుదల చేసింది. ఈ యాప్ లో తప్పులు జరగకుండా ఉండడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఈ యాప్ ను రూపొందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రేపటి నుండి ప్రతి గ్రామంలో సర్వే జరగనున్నట్టు ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యం ఎంత గొప్పదైనప్పటికీ అమలులో లోపాలుంటే ప్రభుత్వంపై విశ్వసనీయత దెబ్బతింటుందని, పేదవారికి అన్యాయం జరుగుతుందని, అందుకే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హులకు చెందకూడదని ప్రత్యేకంగా యాప్ ను అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్లను ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తామని, అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కింద ఇండ్ల కేటాయింపు జరుగుతుందని, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ పై ప్రాధాన్యత ఇస్తూ ఇండ్లను కేటాయిస్తామని అన్నారు. ఉన్న స్థలాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకునేందుకు ఇల్లుని నిర్మించుకునేలా లబ్ధిదారుల కోసం ప్రతి మండల కేంద్రంలో ఒక నమూనా ఇంటిని నిర్మించి చూపిస్తామని, అలాగే కట్టాలని కాకుండా అవగాహన కోసం మోడల్ హౌస్ ను చూపిస్తామని, తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్ల కేటాయింపులో భాగంగా మొత్తం 4.50 లక్షల ఇండ్లకు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల చొప్పున నిధుల పరిపాలన అనుమతులు ఇచ్చామని అన్నారు. ఆదివాసీలు, ఆదివాసీ తండాలు, ఐటీడీఏ తండాలకు జనాభా ప్రతిపాదకన ప్రత్యేకంగా పరిశీలించి అదనంగా కొన్ని వేల ఇండ్లను ఇస్తామని, వాటి కోసం అయ్యే ఖర్చును కూడా 4 దశల్లో ఇస్తామని అన్నారు. ఇప్పుడు కేటాయించిన ఇండ్లకు కాకుండా ఆదివాసీలకు ప్రత్యేక కోటా ఇస్తామని తెలిపారు. పెరిగిన ధరలు పేదవాడి అవసరాలకు దృష్టిలో పెట్టుకుని వారికి ఇండ్లు కట్టుకోవడానికి అండగా నిలవాలని ఈ పథకం తీసుకొచ్చిందని, పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పేదవాడికి 5 లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టుకోవడానికి ప్రోత్సహిస్తుంది. గతంలో రుణాలు తీసుకుని ఇండ్లు కట్టుకున్న 7,000 కుటుంబాల నిర్మాణాలను కూడా ప్రభుత్వం తీర్చి వారిని రుణవిముక్తులను చేస్తుందని అన్నారు. 2004 నుంచి 2014 వరకు 25.4 లక్షల పేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగిందని, 2014-13 కాలంలో 1.52 లక్షల డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం చేపడితే వాటిలో 60,000 నుంచి 65,000 ఇండ్లు మాత్రమే పూర్తి చేయగా అర్ధాంతరంగా వదిలేసిన ఇండ్లను పూర్తి చేయడానికి ప్రజాప్రభుత్వం 195 కోట్లను కేటాయించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ దశలో మాత్రం దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీల, పారిశుద్ధ కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మరిన్ని విషయాల కోసం మన వెబ్సైట్ ని ఇప్పుడే ఫాలో అవ్వండి. మన ఇక్కడ డిస్ప్లే మీద వెబ్సైట్ ఇవ్వడం జరిగింది.